Hey everyone, welcome back to AI Case. So since we learned about AI in our last video, we're gonna learn about grammar and so in this video. So today's our topic is subject-verb agreement. So subject-verb agreement is the main topic in English. So without it, we can't make sentences without it. So one of the most important concepts in English grammar. We will break it down so you can get it right every time. So let's go. సో ఫస్ట్ టాపిక్ చూసుకుంటే వాట్ ఈస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ ష్యూర్ యువర్ వర్బ్ మ్యాచెస్ ద సబ్జెక్ట్ ఇన్ నెంబర్ అంటే ఇప్పుడు ఏమైనా మనం వర్బ్ ఇంకా వర్బ్ సబ్జెక్ట్ సేమ్ మ్యాచ్ అయితే కానీ ఆ సెంటెన్స్ అనేది మనకి కరెక్ట్గా ఫామ్ అవ్వలేదు ఫస్ట్ దాన్ని రెండు మ్యాచ్ అయ్యేలా చూస్తేనే మనకి ఆ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది సో చూసుకుంటే ఫస్ట్ సింగులర్ ఆర్ ప్లూరల్ రెండు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి ఇన్ అదర్ వర్డ్స్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ ద వర్బ్ నీడ్స్ టు బి సింగులర్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉందంటే వర్బ్ కూడా సింగులర్ ఉండాలి ఇంకా వర్బ్ సింగులర్ ఉందంటే సబ్జెక్ట్ కూడా సింగులర్ ఉండాలి సో ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ ఉందంటే వర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే షీ రన్స్ ఎవ్రీడే షీ అంటే ఇక్కడ మనకి సింగులర్ వస్తుంది ఇంకా రన్స్ అనేది సింగులర్ వస్తుంది ఇందులో మనకి ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే దే రన్ ఎవ్రీడే ఇందులో మనకి దే అనేది కూడా ఇంకా సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వచ్చింది రన్ అనేది ఒక ప్లూరల్ వచ్చింది కాబట్టి మనకి ఇది ఒక సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గా వచ్చింది సో ఈజీగా ఉంది కదా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ట్రికీ కేసెస్ అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ మీకు చెప్పాను ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఇది మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోకి వెళ్ళినప్పుడు ప్రొనౌన్స్ గురించి చేసాం అనమాట అప్పుడు మనం మొత్తం అన్ని టైప్స్ ప్రొనౌన్స్ చేసుకున్నాం రిలేటివ్ ప్రొనౌన్స్ డెఫినెట్ ప్రొనౌన్స్ డిస్క్రిప్టివ్ ప్రొనౌన్స్ చాలా చేసాం సో అవి మీరు చెక్అవుట్ చేస్తేనే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది సో వర్డ్స్ లైక్ ఎవ్రీ వన్ అందరూ సమ్వన్ ఎవరైనా నోబడి ఎవరు కాదు ఇందులో అన్ని మనల్ని క్లిక్ చేయొచ్చు అంటే ఇది ప్లూరలా లేకపోతే సింగులరా అని మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు సో ఎగ్జాంపుల్స్ మీరు చూసుకుంటే ఎవరి వన్ ఇస్ హియర్ ఇందులో మనకి ఎవరి వన్ అనేది సింగులర్ వస్తుంది సో ఇలాంటి టైప్స్ వచ్చినప్పుడు మనం ఎవరి వన్ ని సింగులర్ అనుకోవాలి సో ఈస్ అనేది అక్కడ సింగులర్ కాబట్టి ఎవరి వన్ అనేది మనకి ప్లూరల్ లా కనిపించినా కూడా ఇది సింగులర్ అనమాట సో మనం దీన్ని ఒక సింగులర్ గా కన్సిడర్ చేసి ఒక వర్బ్ అనేది సింగులర్ లా చేస్తేనే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అంటే కలెక్టివ్ నౌన్స్ అనమాట వన్ ఆర్ మెనీ లెట్స్ మూవ్ ఆన్ టు కలెక్టివ్ నౌన్స్ లైక్ టీమ్ ఫ్యామిలీ గ్రూప్ కమిటీ అంటే ఏదైనా మనకి వేరు గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉంటే మనం ఆ నౌన్స్ ని కలెక్టివ్ నౌన్స్ అంటాం వీటి గురించి మనం నౌన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డీప్ వెళ్ళినప్పుడు కూడా చెప్పుకున్నాం అనమాట నౌన్స్ ఎన్ని రకాలు ఉంటాయని ఇందులో మనం ఒక నౌన్స్ ఇంకా రిలేటివ్ నౌన్స్ చాలా చెప్పుకున్నాం కాబట్టి మీరు వెళ్తే ఇంకా బాగుంటుంది సో మీరు పాత వాటిని చెక్అవుట్ చేస్తేనే మీకు ఈ లెసన్ అనేది అవుతుంది So these can be tricky because they refer to a group of people, but whether the verb is singular or plural depends on whether you are thinking of the group as a unit or a group. అంటే మనం ఇందాక ఒక రిలేటివ్ ప్రొనౌన్స్ చూసుకున్నట్టే ఇది కూడా సేమ్ అనమాట మనం దీన్ని గ్రూప్ అనుకుంటే ఒక గ్రూప్ అవుతుంది లేకపోతే ఒక ఇండివిజువల్ గా అనుకుంటే ఒక యూనిట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం సింగులర్ గా ప్లూరల్ అనేది మన సెంటెన్స్ బట్టి ఉంటుంది సో ఇక టీమ్ ఈస్ విన్నింగ్ ద గేమ్ ఇందులో మనకి టీమ్ అనేది ఒక యాక్టింగ్ యాజ్ ఎ యూనిట్ అంటే ఒక యూనిట్ గా పనిచేస్తుంది కాబట్టి సింగులర్ అవుతుంది కాబట్టి ఇది ఒక సింగులర్ వర్బ్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కిందకి వస్తుంది సో ఎగ్జాంపుల్ 2 చూసుకుని ప్లూరల్ వర్బ్ అంటే ఇందులో మనకి ద టీమ్ ఆర్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ అమౌంగ్ దెమ్సెల్వ్స్ ఇందులో మనకి టీమ్ అనేది ఇండివిజువల్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గా యాక్ట్ చేస్తున్నారు ఇందులో మనకి సో దీన్ని మన టీమ్ ఒక ప్లూరల్ గా తీసుకొని మనకి బైబుల్ ప్లూరల్ గా తీసుకుంటే ఇది ఒక సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గా ఫార్మ్ అయింది సో మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఆర్ లేదా నాట్ ఇందులో ఏది క్లోజెస్ట్ అంటే ఏది సబ్జెక్ట్ కి ఇంకా వర్బ్ కి క్లోజ్ గా ఉంటుంది సో అది తెలుసుకుంటేనే మనకి ఒక సెంటెన్స్ అగ్రిమెంట్ అనేది తెలుస్తుంది అనమాట సో ఇక్కడ మనకి చిన్న ట్రిక్ ఏంటంటే వెన్ యూ హ్యావ్ ఆర్ నాట్ ఇన్ సెంటెన్స్ ద వర్బ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్ దట్స్ క్లోజెస్ట్ టు ఇట్ అంటే సబ్జెక్ట్ ఏదైతే క్లోజ్ ఉంటుందో దానికి వర్బ్ అనేది అగ్రీ అవుతుంది సో చూసుకుంటే మనం ఎగ్జాంపుల్ మనకి ఇదే జాన్ ఆర్ జైన్ ఈస్ గోయింగ్ టు ద పార్టీ ఇలా మనకి సబ్జెక్ట్ అనేది క్లోజెస్ట్ ఏదైతే సబ్జెక్ట్ క్లోజెస్ట్ గా ఉందంటే జైన్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ క్లోజ్ గా ఉంది కాబట్టి సింగిల్ గా తీసుకుంటున్నాం అనమాట సో సేమ్ ఇది కూడా సేమ్ మనం ఇందాక చేసుకున్నట్టు ఎగ్జాంపుల్ 2 కూడా neither the teacher nor the students were ready for the exam ఇందులో మనకి సబ్జెక్ట్ అనేది క్లోజెస్ట్ టు ద వర్బ్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ అనేది కూడా ప్లూరల్ అయింది ఇంకా వర్బ్ అనేది కూడా ప్లూరల్ అయింది సో మనం చూసుకుంటే కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ హియర్ అది కపుల్ ఆఫ్ కామన్ మిస్టేక్స్ అంటే మనకి నార్మల్ గా వచ్చే కామన్ మిస్టేక్స్ ఏంటంటే
మిస్టేక్ 1, ద టీమ్ ఆర్ ప్లేయింగ్ వెల్. ద టీమ్ ఆర్ ప్లేయింగ్ వెల్ లో మనకి ద టీమ్ ఈజ్ ప్లేయింగ్ వెల్ అని రాయాలి. ఎందుకంటే ఒక టీమ్ అనేది మనం యాక్టింగ్ యూనిట్ గా లేకపోతే ఒక ఇండివిజువల్ గా చూసుకుంటే మనం దాన్ని సింగిల్ యూనిట్ గా లేకపోతే తీసుకోవాలి. కానీ ఈ సెంటెన్స్ లో మనకి టీమ్ అనేది ఒక యూనిట్ గా చూసుకున్నాం కాబట్టి టీమ్ అనేది మనం ఒక సింగిల్ గా చేసి ఈజ్ అని పెట్టాలి. ఇంకా ఆర్ అనేది ఓన్లీ మనకి ప్లూరల్ లోనే కనిపిస్తుంది. సో మనం దాన్ని చూసుకుని కరెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్స్ లో మనకి మార్క్స్ పోయే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో మిస్టేక్ చూసుకుంటే ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఆర్ ప్రాక్టీసింగ్. ఇందులో మనకి కరెక్ట్ అంటే ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఈజ్ ప్రాక్టీసింగ్. ఇందులో ఎందుకంటే ప్లేయర్స్ అనేది ఇక్కడ సింగిల్ ప్లేయర్స్ అనేది ఈచ్ అనేది మనకు ప్రతిదీ ఎప్పుడు సింగులర్ అవుతుంది కాబట్టి ఈచ్ అనే దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈచ్ ఏ సెంటెన్స్ లో ఏందో అది కంపల్సరీ సింగులర్. సో మనం మొత్తం ఈ లెసన్ క్విక్ రీక్యాప్ చూసుకుంటే మన సింగులర్ సబ్జెక్ట్స్ ఎలా పనిచేస్తే చూసుకున్నాం, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఎలా పనిచేస్తే చూసుకున్నాం, ఇంకా ఎప్పుడైతే మిస్టేక్స్ వస్తాయో అప్పుడు చూస్తాం, ఇంకా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి కూడా చూసుకున్నాం. సో మనం వీటన్నిటిని కవర్ చేసిన తర్వాత మనం తెలుసుకోవాల్సిందంటే నెక్స్ట్ టాపిక్ ఏం కావాలో మీరు కామెంట్ చేయండి గైస్. సో ఇంతే గైస్. ఇంకా మీకు నచ్చితే ఇంకా కామెంట్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇయర్.